హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము లక్షద్వీప్ ఐలాండ్స్ గురించి తెలుసుకుందాము. ప్రీవియస్ వీడియోలో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గురించి తెలుసుకుందాం. ఆ షార్ట్ ఉంది, మీరు డైరెక్ట్గా షార్ట్ చూడండి. అండ్ ఓవరాల్గా మన ఇండియాలో 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో లక్షద్వీప్ ఈస్ యూనియన్ టెరిటరీ అనమాట. సో ఇది మన ఇండియాలో అరేబియన్ సీ ఉంది కదండి, అరేబియన్ సీలో ఉంది. రైట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్లో ఉండేది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ఇండియా కింద ఉండేది ఇండియన్ ఓషన్ అనమాట. సో మనకి ఇక్కడ జూమ్ చేసుకొని చూసుకున్నట్లయితే ఇక్కడ కేరళ ఉంది. కేరళకి లెఫ్ట్ సైడ్లో మనకి ఈ యొక్క లక్షద్వీప్ ఐలాండ్స్ కనిపిస్తున్నాయి కదండి. సో రీసెంట్గా మనకి మాల్డీవ్స్ కంట్రీతో మన ఇండియాకి కొద్దిగా రిలేషన్స్ మంచిగా లేవు. ఆయన మన ఇండియా గురించి కొద్దిగా అగెన్స్ట్గా అండ్ నెగిటివ్గా చెప్పడం వల్ల మోడీ గారు ఏం చేశారంటే ఈ లక్షద్వీప్ ఐలాండ్స్కి వెళ్ళి అక్కడ ఒక పోస్ట్ పెట్టడంతో మన ఇండియా యొక్క మన లక్షద్వీప్ యొక్క టూరిజం అనేది బూమ్ అయిపోయింది అనమాట. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి ఇంపార్టెంట్ అంటే కింద మాల్డీవ్స్ అండ్ అలాగే ఈ అండమాన్ అండ్ మన లక్షద్వీప్ ఐలాండ్స్ని సపరేట్ చేసేది ఏంటి అంటే 8 డిగ్రీ ఛానల్ అనమాట. అండ్ ఈ లక్షద్వీప్ ఐలాండ్స్లోనే ఈ మినికో ఐలాండ్ అండ్ అలాగే ఈ యొక్క రిమైనింగ్ ఆర్కిపెలాగోని సపరేట్ చేసేది 9 డిగ్రీ ఛానల్. అండ్ ఆల్రెడీ 10 డిగ్రీ ఛానల్ గురించి ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి అది చూడండి. అండ్ 11 డిగ్రీ ఛానల్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి లక్క టీవీ అండ్ అలాగే అమీనీ ఐలాండ్స్ని సపరేట్ చేసేది ఏంటి అంటే 11 డిగ్రీ ఛానల్ అనమాట. సో దీని గురించి ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. మన లక్షద్వీప్ యొక్క క్యాపిటల్ వచ్చేసి కావరాతి అండి. ఇది కేరళ యొక్క జ్యూరిస్డిక్షన్ కింద వస్తుంది. అండ్ ప్రీవియస్గా దాన్ని లక్క టీవీ, మినికో అండ్ అమీన్ డివి ఐలాండ్స్ అని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు 1973 తర్వాత లక్షద్వీప్ అంటున్నారు. లక్షద్వీప్ అంటే లక్ష ద్వీపాలు అనమాట, అంటే 1,00,000 ఐలాండ్స్ అనమాట. ఓవరాల్గా 8 డిగ్రీ నుంచి 12 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ మధ్యలో ఈ ఐలాండ్స్ అనేవి ఉంటాయి. లార్జెస్ట్ ఐలాండ్ వచ్చేసి మినికో ఐలాండ్, మనం ఇక్కడ చూసుకున్నాం కదండి. దిస్ ఇస్ ద లార్జెస్ట్ ఐలాండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ యూనిట్ డిస్ట్రిక్ట్, అంటే కంప్లీట్గా మనకు ఓన్లీ ఒకటే డిస్ట్రిక్ట్ ఉంటుంది. 12 అటోల్స్ ఉంటాయి అనమాట. అటోల్ అంటే ఏంటి? అండ్ అటోల్ ఈజ్ ఏ రింగ్ షేప్డ్ కోరల్ రీఫ్ దట్ సరౌండ్స్ ఏ లగూన్. ఒక లగూన్ని సరౌండ్ చేసి ఒక రింగ్ షేప్డ్ కోరల్ రీఫ్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మనకి 3 రీఫ్స్ ఉన్నాయి, 5 సబ్మర్జ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి అండ్ 10 ఇన్హాబిటెడ్ ఐలాండ్స్ ఉన్నాయి అనమాట. అంటే 10 ఇన్హాబిటెడ్ ఐలాండ్స్లో మనకి జనాలు అండ్ అలాగే జంతువులు కానీ అక్కడ నివసిస్తూ ఉంటాయి. అండ్ రీసెంట్గా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా సజెస్ట్ చేశారు. అవుట్ ఆఫ్ దీస్ 36 మనకి ఐలాండ్స్లో ఈ 36 ఐలాండ్స్ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే 32 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుందండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ సేవ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.